హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండెమ్స్ కిచెన్లో ఈరోజు వీడియోలో పల్లీ చట్నీని 10 నిమిషాల్లో సూపర్ టేస్టీగా ఎలా తయారు చేసుకోవచ్చో చూపించబోతున్నాను. ఈ చట్నీ ఇడ్లీ, దోశ, ఊతప్పం ఇలా ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. నేను చూపించబోయే విధంగా ఒక్కసారి చేసి రుచి చూసారంటే మళ్ళీ తప్పకుండా ఇదే విధంగా చేసుకుంటారు. సో ఇక లేట్ చేయకుండా ఈ సూపర్ టేస్టీ పల్లీ చట్నీని ఎలా తయారు చేసుకోవచ్చో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ పల్లీ చట్నీని ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 కప్పు పల్లీలను వేసుకొని వీటిని మీడియం ఫ్లేమ్లో 4-5 నిమిషాల పాటు ఇలా కలుపుకుంటూ వేయించుకోండి. ఈ పల్లీలు ఎంత బాగా వేయించుకుంటారో చట్నీ టేస్ట్ అనేది అంత బాగుంటుంది. వీటిని చక్కగా మీడియం ఫ్లేమ్లోనే పైన కొద్దిగా రంగు మారే వరకు వేయించుకోండి. అండ్ అలానే ఇవి ఫ్రై అయ్యేటప్పుడు మంచి సువాసన కూడా వస్తుందన్నమాట. అప్పటి వరకు కూడా పల్లీలని కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. మీరు హై ఫ్లేమ్లో పెట్టుకొని పల్లీలను వేయించుకున్నారంటే చట్నీ టేస్ట్ అనేది అస్సలు బాగోదు. సో పల్లీలు ఈ విధంగా పైన కొద్దిగా కలర్ చేంజ్ అయ్యాక వీటిని ఒక ప్లేట్లోకి వేసుకొని వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. మీ దగ్గర ఒకవేళ ఆల్రెడీ వేయించిన పల్లీలు ఉంటే వాటినైనా కూడా వాడుకోవచ్చు. తర్వాత ఇదే ప్యాన్లో 2 లేదా 3 టేబుల్ స్పూన్ల నూనెను వేసుకొని కొద్దిగా వేడి చేసుకోండి. నూనె కొద్దిగా వేడైన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ జీలకర్ర అండ్ 1 టీ స్పూన్ మినపగుళ్ళు వేసుకొని వీటిని లో ఫ్లేమ్లోనే చక్కగా లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు కలుపుకుంటూ వేయించుకోవాలి. సో ఈ విధంగా ఇవి కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోకి ఒక చిన్న ఉల్లిపాయని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. అలాగే 4-5 పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకొని వీటిని కూడా కలుపుకుంటూ లో టు మీడియం ఫ్లేమ్లోనే ఈ ఉల్లిపాయ అనేది కొద్దిగా లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. మీ దగ్గర ఒకవేళ సాంబార్ ఉల్లిపాయలు ఉంటే చిన్నవి వాటిని వేసుకున్నారంటే చట్నీ టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. నా దగ్గర ప్రస్తుతానికి ఆ సాంబార్ ఉల్లిపాయలు లేవన్నమాట. అందుకని నేను మామూలు ఉల్లిపాయనే చిన్న ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేసి వేయించుకుంటున్నాను. సో ఉల్లిపాయ ఈ విధంగా లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోకి 4 లేదా 5 ఎండుమిర్చిని వేసుకోండి. అండ్ అలానే 1 చిటికెడు ఇంగువ వేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే కొద్దిగా చింతపండుని కూడా వేసుకోండి. చింతపండు మరీ ఎక్కువగా వేసుకోవద్దు, కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఇందులోకి మీ రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోండి. అండ్ అలానే 1/2 టీ స్పూన్ కారాన్ని కూడా వేసుకోండి. మీరు కారం ఎక్కువగా తినే వాళ్ళైతే ఎండుమిర్చిని అండ్ కారాన్ని కొద్దిగా పెంచి వేసుకోండి, సరిపోతుంది. సో ఇలా కారాన్ని కూడా వేసుకున్నాక ఒకసారి అంతా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమాన్ని కూడా పూర్తిగా చల్లారనివ్వాలి. ఈలోపు మనకి వేయించిన పల్లీలు అనేవి చల్లారిపోయాయి. ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకోవడానికి ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి పల్లీలను వేసుకోండి. అండ్ అలానే పూర్తిగా చల్లారిన ఉల్లిపాయ మిశ్రమాన్ని కూడా వేసుకొని కొద్దిగా నీళ్ళని కూడా వేసుకొని ఫస్ట్ కొద్దిగా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోండి. సో ఫస్ట్ ఇలా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత చట్నీకి కావాల్సిన నీళ్ళని కొద్దిగా వేసుకుంటూ చట్నీని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. సో ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న చట్నీని ఒక గిన్నెలోకి వేసుకొని అదే మిక్సీ జార్లో కొద్దిగా నీళ్ళని కూడా వేసుకొని ఒకసారి కలుపుకోండి. మీకు ఒకవేళ చట్నీ కొద్దిగా గట్టిగా కావాలనుకుంటే గ్రైండ్ చేసుకునేటప్పుడే కొద్దిగా నీళ్ళని తగ్గించి గ్రైండ్ చేసుకోండి. నేనైతే కొద్దిగా పలచగానే చట్నీని ప్రిపేర్ చేశాను అనమాట. సో ఇప్పుడు చట్నీకి తాలింపు పెట్టుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 2 టీ స్పూన్ల నూనెను వేసుకొని నూనె కొద్దిగా వేడైన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/4 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ మినపగుళ్ళు అండ్ 2 ఎండుమిర్చి, 1 రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని ఈ తాలింపుని లో ఫ్లేమ్లోనే పప్పులన్నీ కూడా చక్కగా లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. సో పప్పులన్నీ కూడా ఇలా లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పోపును తీసుకెళ్ళి మనం గ్రైండ్ చేసుకున్న చట్నీలో వేసేసుకొని కలుపుకోవడమే. అంతే, ఎంతో టేస్టీగా ఉండే పల్లీ చట్నీ రెడీ అయిపోయింది.
ఈ చట్నీని ఇడ్లీ, దోశ, ఊతప్పం ఇలా ఏ బ్రేక్ఫాస్ట్తో తిన్నా కానీ చాలా 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 టేస్టీగా ఉంటుంది. సో తప్పకుండా నేను చూపించిన విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ట్రై చేసిన తర్వాత టేస్ట్ ఎలా ఉందో కూడా నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కొత్తగా వచ్చే వీడియోల నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే వచ్చిన గంట సింబల్లో ఆల్ అనే ఆప్షన్ నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.